So let's go inside and see how. It's unlocked. Yes, welcome back to my channel, Safa Sadak. So now we are at Ghost Stops, Ooty. ఇది కూడా హాస్టల్ అండ్ హాస్టల్ లాగా ఇంకో హాస్టల్ అనమాట. ఇది రీసెంట్గా నాకు తెలిసింది. నాకు పెద్దగా ముందు వాడలేదు ఎప్పుడు, బట్ రీసెంట్గా ఊటీలో హాస్టల్స్ వెతుకుతూ ఉంటే దొరికిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల చూద్దాం. ఇక్కడ బయట ఉందంతా ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ ఇదంతా పెట్ ఫ్రెండ్లీ ఏరియా. సో యాక్చువల్లీ మీరు మీ పెట్స్ ఉన్నా కూడా ఇక్కడ రావచ్చు అనమాట. సో పెట్స్ కూడా అలౌడే లోపలికి. సో ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ పెట్స్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయడంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు పెట్స్కి స్టే దొరకక. సో అలాంటప్పుడు హాస్టల్స్ చాలా బెటర్ అనమాట. ఇందాక చూసినంత డైనింగ్ ఏరియా, ఫుడ్ లోపలికి అలౌడ్ లేదు. సో మనం బయట కూర్చొని తినాలి. కొంచెం వర్షం పడుతుండే రాత్రంతా, బట్ చిన్నగా షెడ్ కూడా ఉంది. సో ప్రాబ్లం లేదు. ఇది ఎంట్రన్స్. స్టార్టింగ్లోనే మనకి రిసెప్షన్ ఉంటుంది. సో ఇది క్రాస్ చేసుకున్న తర్వాత కొంచెం కామన్ ఏరియా, అక్కడ 8 బాల్ పూల్ అండ్ చిన్నగా వాళ్ళు ఎస్థెటిక్స్ కోసం కొన్ని అల్మారాలు అవి సెట్ చేశారు ఇక్కడ. చిన్నప్పుడు మా నాన్నమ్మ దగ్గర కూడా ఇలాగే ఒక చెక్కతో చేసిన అల్మారా ఉండేది, చాలా పెద్దది. ఇక్కడైతే వీళ్ళు దీంట్లో ఏం పెట్టలేదు, బట్ జస్ట్ డిజైన్ మేబీ ఊటీలో వాడే అల్మారాలు అయి ఉండొచ్చు. ఇది పెద్ద సీటింగ్ ఏరియా. ఇది చాలా పెద్దగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 25-30 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు ఇక్కడ. సో ఇక్కడ పెద్ద టీవీ కూడా ఉంటుంది. సో క్రికెట్ మ్యాచ్ ఆర్ ఫుట్బాల్ మ్యాచ్ అలా ఉన్నప్పుడు ఇక్కడ అందరు పెట్టుకొని ఇక్కడే గోల ఉంటుంది. ఎవరైనా 8 బాల్ వచ్చిన వాళ్ళు ఆడుకోవచ్చు. ఎవరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, యూ కెన్ ప్లే. ఇక్కడ ఈ వైట్ డాగ్ ఇక్కడే ఉంటుంది అనమాట రిసెప్షన్ దగ్గర. అవి ఆటలు ఆడుతున్నాయి ఎంతసేపు. సో ఇది ఎంట్రన్స్ అనమాట టు ద డామ్స్. ముందు కూడా అక్కడ లాకర్స్ అవి ఉంటాయి. ఆ దాంట్లో డామ్స్ లేవు, అక్కడ ప్రైవేట్ రూమ్స్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా డామ్స్ అనమాట. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే నా డామ్ ఉంది. సో ఇక్కడ డామ్స్లో వచ్చేసి 2 రూమ్స్ ఉన్నాయి. ఒక ఎంట్రన్స్లో 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ 2 రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో 6 బెడ్స్ ఉన్నాయి. సో నాది 12 బెడ్ ఆక్యుపైడ్. ఈ డోర్ అన్లాక్ చేయాలంటే మనం యాప్లోకి వెళ్ళి, యాప్లో మనకి ఈరోజు చెక్ ఇన్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ కీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని అన్లాక్ కొడితే అది ఆ లాక్కి కనెక్ట్ అయ్యి అది అన్లాక్ చేస్తుంది అనమాట. వీళ్ళు టూ మచ్ టెక్ ఇన్వాల్వ్ చేసినారు ఇందులో అయితే. సమ్టైమ్స్ బ్లూటూత్ కనెక్ట్ అవ్వకపోతే బయటనే ఉండాల్సి వస్తుంది, ఎవరో ఒకరు లోపల నుంచి ఓపెన్ చేయాలి. ఈ డామ్ నాదనమాట. సో ఇక్కడ ఏసీ అలాంటి ఏం లేవు. యాక్చువల్లీ ఏసీ లేకుండానే వణికిపోతున్నాం ఇక్కడ మేమైతే. నాకు ఈ డామ్ వచ్చేసి అరౌండ్ 900 అలా వచ్చింది. ఇది సాటర్డే రోజు నేను ఇక్కడ స్టే చేశాను. సో మీరు వీక్ డేలో చేసుకుంటే అరౌండ్ 600లో వస్తుంది. నేను యాప్లో కూడా చెక్ చేశాను. సో యాప్ నుంచి చేసుకుంటే మీకు ఒక 5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇలా మనం ఎంట్రన్స్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి లెఫ్ట్కి టర్న్ అవుతే ఇక్కడ ఇంకో స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం మనకి గార్డెన్ ఏరియాలా ఉంది. ఇక్కడ కూడా మనకి కూర్చోడానికి చైర్స్ అండ్ టేబుల్స్ ఉన్నాయి. సో నైట్ టైం కొంచెం ఇక్కడ లైట్స్ పెడతారు. సో ఇక్కడ కూడా కూర్చొని మనం తినొచ్చు. అండ్ బాన్ఫైర్ ఏరియా కూడా ఇక్కడే అనమాట. సో ఓవరాల్గా ఐ విల్ రేట్ దిస్ ప్రాపర్టీ 4/5. కొంచెం వైబ్ హాస్టల్ అంత ఏం లేదు, బట్ స్టిల్ ఇట్స్ ఏ గుడ్ డీల్. ఇక్కడ స్టే చేయొచ్చు. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.